హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సునీల్ తో సరదాగా. సో మేమైతే ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా అడలి వెళ్దామని. మన శ్రీకాకుళం జిల్లాలో ఉంది కదా. ఎన్ని రోజుల నుంచి ప్రయత్నించినా మాకైతే కొన్ని బిజీ కారణాల వల్ల అయితే వెళ్ళడానికి అయితే అవ్వలేదు. అడలి వెళ్ళడానికి అయితే మా బ్యాచ్ మొత్తం సిద్ధమైపోయింది గైస్. సో ఇప్పుడైతే మేము అందరం కలిసి అడలి అయితే వెళ్తున్నాం. సో రచ్చ రచ్చగా అయితే ఉంటది. సో మాతో పాటు మీకు చెప్పేస్తా, వచ్చేయండి. చలో అడలి. ఫ్రెండ్స్తో కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్తాకి ఇక్కే వేరప్ప. ఎందుకంటే మనం వాళ్ళతో కదా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, ఇంకెవరితో చేస్తాం. సో అప్పుడప్పుడైతే మనమైతే ఇలాంటి ట్రిప్పులు కూడా వేయాలి ఫ్రెండ్స్. అప్పుడే కొంచెం లైఫ్లో కొంచెం ఎంజాయ్మెంట్ అనేది అలా ఉంటుంది అనమాట. అడలి వెళ్తున్నామంటే మెయిన్గా వెళ్ళేది దేనికి? ఆ వ్యూ పాయింట్. కాబట్టి ఆ వ్యూ పాయింట్లో మనం ఏం చేస్తాం, పిక్స్ అనేవి తీసుకోవాలి. సో పిక్స్ తీసుకోవాలంటే మనకి కెమెరా ఉండాలి. సో కెమెరా కోసం అయితే సంతు బ్రో ఇంటికి అయితే వచ్చాం. సంతు బ్రో అయితే మాకైతే కెమెరా ఇచ్చాడు. సో కెమెరా అనేది జాగ్రత్తగా చూసుకుంటారు నాయన అనుకున్న అన్నయ్య అయితే మనకి కొంచెం సజెషన్ కూడా ఇచ్చారు. సో మనం కూడా కెమెరాని చాలా జాగ్రత్తగా చూసుకొని అయితే ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి వంటలక్క దగ్గరికి వెళ్తున్నాం. అడలి వెళ్తున్నాం అంటే మనకి మెయిన్ కావాల్సింది ఎనర్జీ. అక్కడ ఫుడ్ ఏం దొరకదు గైస్. మనం ఇక్కడ వంటలకి దగ్గరికి అయితే వచ్చాం. మెట్టూరులో అక్క టిఫిన్ సెంటర్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగా అయితే టిఫిన్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఫేమస్ అనమాట. ఇప్పుడు అక్క దగ్గరికి వచ్చాం. ఆ గారెలు, వడ, ఇడ్లీ అన్నీ తిన్నాం. తినేసి అయితే ఇప్పుడైతే అడలి అయితే వెళ్తాం. మా వాళ్ళు అయితే అక్కతో అయితే కామెడీ చేస్తున్నారు, 2 లెవర్లు ఎక్స్ట్రా అనుకొని. అయితే మాత్రం అక్కకి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తే అక్కేమో అవునా యూట్యూబ్ ఛానల్, ఓకే సబ్స్క్రైబ్ చేసుకుంటా అన్నది. సో మేమైతే ఫుల్గా తినేసి ఎనర్జీని అయితే సంపాదించి అయితే ఇప్పుడైతే అడలి వెళ్తున్నాం. ఆ సీన్ కూడా చూడండి, ఆడ ఎక్స్ప్రెషన్స్. మీరు మొత్తం 1000 అయింది. సరదాగా టిఫిన్ డబ్బులు. ప్రీతి, వీడిని కట్ చేసి నాకు ఓకే చెప్పు. టెర్రరిస్ట్ని చంపి నీకు తాళి కడతా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అయ్యా నాకు కొట్టు. సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మనం కొత్తూరు బస్ స్టాప్కి అయితే వచ్చేసాం గైస్. ఇప్పుడైతే మనం పాలకొండ వెళ్ళాలి. సో లెఫ్ట్ సైడ్ అయితే బయటైతే వచ్చేసాం గైస్. మరి కొద్దిసేపట్లో అయితే అడలి వెళ్ళిపోతున్నాం. ఏ మాటకి ఆ మాట కానీ చుట్టూ కొండలు, మన పల్లెటూరుకు మించిన నేచర్ ఇంకెక్కడ దొరకదు గైస్. ఎందుకంటే సిటీలో అంత పొల్యూషన్ తప్పించి ఇంకేమీ ఉండదు అక్కడ. మన హిరమణం నుంచి కొత్తూరు రావాలి. కొత్తూరు నుంచి సీతంపేట రావాలి. సీతంపేట నుంచి ఒక 7 km అలా వస్తే వాపు అనే విలేజ్ వస్తుంది గైస్. ఆ వాపు అనే విలేజ్ దగ్గర శ్రీ కోటదుర్గ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని ఉంటుంది. దానికి ఎదురుగా ఉన్న షెడ్ ఉంది కదా, ఈ షెడ్కి ఏదో సెంటర్ అని ఉంది, మనకు తెలియడం లేదు. ఆ షెడ్కి ఎదురుగా ఉన్న రోడ్ నుంచి అలా 12 km అలా స్ట్రైట్గా వెళ్తే మనకి అడలి వ్యూ పాయింట్ అయితే వచ్చేస్తుంది గాయస్. ఆ షెడ్ నుంచి స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఒక విలేజ్ అయితే వస్తుంది గైస్. విలేజ్ నుంచి అడలి వ్యూ పాయింట్ అని ఒక చిన్న బోర్డు ఉంటుంది. లెఫ్ట్ సైడ్ తిరగాలన్నమాట, అప్ ఎక్కాలి. సో అలా ఇంకా తిన్నగా వెళ్తే మనకి అడలి వ్యూ పాయింట్ అయితే వస్తుంది అనమాట. చాలా దారుణంగా ఉంటాయి రోడ్లు అయితే మాత్రం. చిన్న రోడ్లే, చాలా టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఘాటి అనమాట. 12 km అలా వెళ్తే మనకి అడలి వ్యూ పాయింట్ అయితే వస్తుంది అనమాట. సో ఫ్యామిలీతో రావాలంటే కొంచెం సేఫ్గా రావాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది గైస్. ఒక తల్లి ఇంకొక బిడ్డ ఇద్దరు కలిసి స్కూటీ మీద వస్తుండగా ఏమైందంటే ఆ బ్రేక్ అనేది ఫెయిల్ అయిందనమాట. ఇలాంటి ఘాటీల వల్లే బ్రేక్ ఫెయిల్ అయిపోయి అలా అందులోకి వెళ్ళిపోయారనమాట. అక్కడ ఆ తల్లి అయితే చనిపోయిందనమాట. చాలా దారుణం కదా. సో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రండి గైస్. ఎందుకంటే ఏ రోజు ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా రావడం మంచిదనమాట. నాకైతే చాలా బాధ అనిపించింది. మొన్న అడలి వ్యూ పాయింట్ అని సరదాగా వెళ్తున్నా కానీ మాకైతే కొంచెం భయం మీద ఉంది. మాకే ఎలా ఉంటే చాలామంది ఫ్యామిలీస్తో చిన్న చిన్న పిల్లలతో ఇలా వస్తారనమాట, కారులతో గట్రా. రోడ్డు చూసి చాలా దారుణంగా ఉంటుంది. సో నా నుంచి మీకు ఇవ్వాల్సిన సజెషన్ ఏంటంటే చాలా సేఫ్టీగా, చాలా జాగ్రత్తగా రండి. రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, కానీ కొంచెం జాగ్రత్తను కూడా, మన సేఫ్టీని కూడా మనం చూసుకోవాలి కదా. ఎందుకంటే
మన లైఫ్కి మనమే బాధ్యులం కానీ ఇంకెవరు రారు మనకి. మనం ఎప్పుడో ఎదురు చూస్తున్న అడలి వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఇంకొద్ది 2 km వెళ్తే మనకి అడలి వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. అగో రైట్ సైడ్ వెళ్ళమనేది చెప్పారు. వెల్కమ్ టు అడలి వ్యూ పాయింట్. మీకు వీడియోలో చూస్తుంటే అడలి చాలా దగ్గరలో ఉంది, చాలా స్పీడ్గా వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టడం వల్ల మీకైతే చాలా దగ్గరగా ఉన్నట్టుంది, కానీ రోడ్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి గైస్. చెప్తున్నాం కదా, చాలా ఘాటి, చాలా ఎత్తుగా ఉంది. బాగా హ్యాండిల్ చేయగలిస్తేనే మాత్రమే మీరైతే రావాలి రోడ్ల మీద, బైకుల మీద గట్రా. ఎందుకంటే మావి 200cc కాబట్టి అలా చూడు ఎత్తెత్తు ఘాటీలు ఉన్నాయి కాబట్టి అలా వెళ్తున్నాం. ఇంకా రోడ్లు వేస్తున్నారు. మేము వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చి ఇక్కడ టికెట్ కౌంటర్ అంట, ఇక్కడ డబ్బులు ఇస్తే మాకు లోపలికి అలౌ చేస్తారంట. సో అట్లే వ్యూ పాయింట్కి అయితే వచ్చాం గైస్. ఇక్కడైతే మాత్రం టోల్ గేట్ అయితే వేసారు. మనిషి కాడ 30 రూపాయలు అంటారు. ఇక్కడైతే మాత్రం రీసెంట్గా పెట్టారంట, 1 month అవుతుంది. కెమెరా ఉంటే 200 అంటారు. వసంత్ బాబు రిచ్గా సో నేను కెమెరాకి అయితే నేను 200 పెట్టేస్తాను గైస్. సో మరి నాకు సంబంధం లేదు, నా దగ్గర ఉన్నది 200. రికార్డ్ అయింది 615 అంట. 3,515 కూడా కాదంట, 6,315 అంట. సో పర్లేదు. ఇక్కడ టోల్ గేట్ వేసినారు, పైకి వెళ్ళాలి. ఇంకా కెమెరా తెచ్చినందుకు అయితే 200 అయితే అడిగారు మాకైతే. సో మా వాళ్ళు అయితే ముచ్చట్లయితే పెడుతున్నారు. ఇక్కడైతే మాత్రం పైకి అయితే వెళ్ళట్లేదు, ఎండ ఉందంట. డబ్బులు తేగండి, ఎలాగొచ్చేస్తారా మీరు? చూసారా, ఆడు వేసుకున్న షూ ఆడిది కాదు, ప్యాంట్ ఆడిది కాదు, షర్ట్ ఆడిది కాదు, బండి మాత్రం ఆడిది, పెట్రోల్ ఆడిది కాదు, ప్యాంట్ ఆడిది కాదు, షర్ట్ ఆడిది కాదు, బండి మాత్రం ఆడిది, పెట్రోల్ ఆడిది కాదు. జోక్ గా చెప్తున్నా, నిజమే గైస్, జోక్ కాదు. ఎప్పుడైనా ఎదురు చూస్తున్న మన అడలి వ్యూ పాయింట్ అయితే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఇగో ఇంకొక 100 మీటర్స్లో అయితే అడలి వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. సో అదిగో చూసారు కదా, జనాలు అయితే ఉన్నారు. అక్కడైతే అదే వ్యూ పాయింట్ అనమాట. అదిగో అడలి వ్యూ పాయింట్. వెల్కమ్ టు అడలి. లొకేషన్ మామూలుగా ఉండదన్నమాట. చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే మాత్రం. అక్కడ రూమ్స్ అయితే ఉంటాయి అన్నమాట, క్యాంపింగ్ కూడా స్టే చేయొచ్చు అక్కడైతే మాత్రం. కాకపోతే మేము మధ్యాహ్నం వచ్చామన్నమాట. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో రండి ఎవరైనా వస్తే. మేము దెయ్యాలు కాపురం చేసిన టైంలో వచ్చామన్నమాట. ఎండ అయితే మామూలు లేదు, బేవస్టంగా అయితే ఉంది. చూడండి ఎండ ఎలా కొడుతుందో. లొకేషన్ అయితే మాత్రం అదుర్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్ వస్తే స్నోతో మొత్తం లొకేషన్ అంతా కవర్ అయ్యి చాలా నీట్గా ఉంటుంది అనమాట. అరకు వ్యాలీ స్టైల్లో అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూస్తుంటే మొత్తం కొండలు తెప్పించి ఇంకా ఎండ తెప్పించి ఇంకేం లేదు. ఇగో అక్కడ ఆ ఏరియా దగ్గర అయితే మా విలేజ్ అనమాట. ఆ డౌన్లో అయితే మాత్రం జూమ్ చేస్తున్నాం, కొంచెం కనిపించట్లేదు. ఇదనమాట అదనమాట. ఏం కనిపించట్లేదు, మార్నింగ్ వచ్చాం కదా, ఎండ ఎక్కిపోయింది. సో ఇప్పుడు నైట్ ఈవినింగ్ వరకు స్టే చేయాలో లేకపోతే వెళ్ళాలో ఏంటి అర్థం కావట్లేదు. సో ఉన్నట్టు మీకు చూపించడానికి అయితే నేనైతే ఉన్నాను. సో కెమెరా తెచ్చాం కానీ అప్పుడు అడగట్లేదు. మనం డబ్బులు ఇచ్చారు 200 వేస్ట్ అసలు. సో మరేం చేయలేం. సరే అప్పుడప్పుడు ఇలాంటివి అవుతుంటాయి, నెక్స్ట్ టైం జాగ్రత్త పడాలి. వీడి వల్ల అంత అయింది. ఏదో ఉంటుందంటే ఇక్కడ ఏంటి లేదు, ఏంట తప్పించి ఇంకేం లేదు ఇక్కడ. బాగానే ఉంది. సో అదనమాట, ఎండ చంపేస్తుంది, చూడడానికి అంత ఇదేం లేదు ఇక్కడ. సో పర్లేదు, ఒక విధంగా ఉంది. నైట్ వ్యూ చూడాలి. మా సీన్ గారు చూడండి గైస్, అక్కడికి వచ్చిన టూరిస్టులకి ఫోటోలు వీడియోస్ తీస్తున్నాడు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ లాగా. లొకేషన్ అయితే అదర్స్ కదా, వాళ్ళకి చూడండి రకరకాల స్టిల్స్ అయితే ఫోటోస్ తీస్తున్నాడు. వచ్చిన పని ఏంటో చేసిన పని ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. మొత్తానికి ఇది గైస్ అడలి అయితే మాత్రం. ఆ పైకి వెళ్తే కొంచెం ఆ క్యాంటీన్ కొంచెం డ్రింక్స్ అయితే ఉంటాయి అనమాట. మా వాళ్ళు అయితే అక్కడ రీల్స్ చేస్తున్నారు గైస్. చూడండి, కెమెరా తెచ్చారు, 200 పే చేసాం కానీ కెమెరా యూజ్ అయితే ఏమీ చేయలేదన్నమాట. మొబైల్స్తో వీడియోస్ షూట్స్ తీసుకుంటున్నారు. కామెడీ అయితే మామూలుగా లేదు కదా. చూడండి ఇది గైస్, మా వాడు శ్రీనివాడితో ఇదే అనమాట ఆటలే. ఏదో ఉన్నాను అన్నాం కానీ ఇంతే. సో నైట్ వ్యూ బాగుంటుంది, మార్నింగ్ వ్యూ బాగుంటుంది. అందరూ వచ్చి వెళ్ళిపోయారు. దెయ్యాలు కాపం చేసుకున్న టైంలో వస్తే ఇలాగే ఉంటుంది.
ఏంటి ఎండ టైంలో ఏం ఫోటో షూట్ చేస్తా, కెమెరాకి 200 ఇచ్చాం, ఫోన్ పే చేస్తాం, అసలు ఏ ఫోటోలు తీయట్లేదు, నా మొబైల్లో తీసుకుంటున్నా. సో ఇదైతే ఏవేవో షూట్స్ చేస్తున్నారు, ఫోటో షూట్స్. సో అది షారుఖ్ ఖాన్ పోజ్ అయితే ఇస్తున్నాడు మనోడైతే మాత్రం. అది మరి ఎట్టంటే మార్నింగ్ వచ్చామంటే ఇక్కడ మంచు పగులతో కప్పేసి దాని మీద మనం దొరుకుతున్నట్టు ఉంటుందండి. సో అరకు అన్నారండి, చూసినప్పుడు ఇక్కడ ఏం లేదండి, అట్లండి టైం ఆటలు తెప్పించేద్దండి. సో మా కొంచెం మూడు వస్తే నైట్ ఈవినింగ్ వరకైనా ఉండిపోతామండి వ్యూ కోసం. చూడండి ఫోటో స్టిల్స్కి మనాడు అయ్యి బాబాయ్ అది ఫోటో స్టిల్స్ ఇచ్చేతండు. ఈ సోమేష్ దొంగ పిల్లడు తగ్గిపోయాడమ్మా. నిజమేనమ్మా. అస్సలు అవుతుంది సార్, ఈ టైంకి వెళ్ళకుండా తెలియదు, తెచ్చండి ఇక్కడికి 1000 రూపాయలు. అప్పటికే చెప్పాను ఎక్కడికి వెళ్తున్నాం అని. జరుగుతుందని నాకు ముందే తెలుసు. మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. ఏటి ఎండలో పొడవలు తీసేస్తాను నాకు అర్థం కాదు. వెనక రాయల కోసం ఎక్కడికే రావాలా? అది కాదు, వెనక రాయలతో పొడవలు తీసుకోవడానికి ఇక్కడ అడలకే రావాలా? ఆడు చూడు ఆ స్టిల్కి ఇచ్చే వాల్యూ ఎంతండి? ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఏమంటారన్నా వాళ్ళు ఈ పైకి ఎక్కాలంటే ఇప్పుడు ఈ కొండలు దాటాలి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే ఈ కొండల రాయలు ఉన్నాయి కదా. సో ఈ రాయల పై నుంచి అయితే మనమైతే పైకి అయితే వెళ్ళాలి, ఎందుకంటే అటు పక్క రోడ్ అయితే కొంచెం డ్యామేజ్ అయితే అయ్యింది. సో ఇప్పుడైతే ఈ రాయలు కొంచెం కష్టమే కానీ ఎక్కాలి తప్పదు ఇప్పుడైతే మాత్రం. సో ఎక్కుతున్నా చూడండి. ఈ అడవిలో అయితే కొన్ని అంటే ఉంటాయి, మనం అన్ని అడ్వెంచర్ చేయాలి, చేసినప్పుడే మనం కూడా ఒక వ్లాగర్ అవుతాం. సో వ్లాగరింగ్ కోసం అయితే మనమైతే ఇప్పుడైతే ఎక్కుతున్నాం, చూడండి. ఇక్కడ తినడానికి అయితే మ్యాగీస్ అయితే ఉన్నాయి అనమాట. వాటర్ బాటిల్ కూడా ఉందన్నమాట. వాటర్ బాటిల్ 25 రూపాయలు, మ్యాగీ అయితే ప్లేట్ 40 రూపాయలు అనమాట. సో ఫుడ్ అయితే ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడైతే మాత్రం, పర్లేదు, కొంచెం ఇంకా డెవలప్ అవుతుంది. ఫైనల్గా అయితే ఇదేమాట ఆల్రెడీ వ్యూ అయితే మాత్రం చూడండి. వ్యూ అయితే కనిపిస్తుంది కదా ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు కొంచెం క్వాలిటీ అయితే వచ్చింది కొంచెం అయితే మాత్రం. సో ఇది అడ్లీ అనమాట. పైన ఆ రిసార్ట్ అండ్ టెంట్లు గట్రా ఉన్నాయి కదా, కనబడుతున్నాయి కదా, అవి క్యాంపింగ్ చేసుకోవడానికి. ఇక్కడ ఆ చైర్స్ గట్రా ఉన్నాయి కదా, అక్కడ అయితే మాత్రం ఫుడ్ గట్రా దొరుకుతుంది మనకి. సో ఇదనమాట, మా వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. సో మేము కూడా వెళ్ళిపోతున్నాం ఇంటికి అయితే. అండ్ చాలా ఎక్కువగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నేను మీ సునీల్, సైనింగ్ ఆఫ్.